2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, 5వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, 3య స్థానంలో కేతు యోగిస్తున్నారు. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. గోధుమలు దానం చేయండి. బ్రాహ్మణుడికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో విష్ణు దేవాలయానికి వెళ్ళండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున, గురువారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మంగళవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు ఉన్నారు, కుటుంబ స్థానంలో. దీని మూలంగా కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీకు లాభాధిపతి అయిన కుజుడు తన సొంత ఇంటిలో ఉన్నారు. గురువు గారి దృష్టి ఉన్నది కుజుడు మీద. దీని మూలంగా సకాలంలో చేతికి ధనం అనేది వస్తుంది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా మంచి టైం నడుస్తుంది. పంచమాధిపతి అయిన శుక్రుడు 5వ స్థానంలో ఉండటం అనేది లవర్స్ కి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 2-3 ఎక్కువ ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. గతి సమస్యలు, స్ట్రెస్ కి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం గుడ్ టైం నడుస్తోంది. మీకు సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. బిజినెస్ లో పెట్టుకునేది ఎక్కువ పెట్టకండి. నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది. దశమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నారు. మరియు శని భగవాన్ ఉన్నాడు 10వ స్థానంలో. గురువు గారి దృష్టి శని భగవాన్ మీద ఉన్నది కాబట్టి మీకు వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.